ఆయన మాటలు కూడా మీరు వినండి ఒకసారి, ఓకేనా? ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, 4-5 సార్లు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, బెస్ట్ యాక్టర్కి వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా వచ్చింది. సో ఆయన కూడాను శివాజీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. నాగబాబు గారు మాట్లాడు, ఇంకా చాలా మంది కూడా వస్తారు. ఫస్ట్ ఆయన మాట్లాడారు, ఫస్ట్ వర్షం నిజం 100% హ్యాట్స్ ఆఫ్. మన దేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి అన్నాడు, అంతవరకు నేను కూడా ఒప్పుకున్నాను ఆయనకి. కానీ ఈ పదాలు ఎప్పుడైతే యూజ్ చేశాడో అది మహిళా సంఘాల వరకు వెళ్ళిపోయింది, మహిళా కమిషన్ వరకు వెళ్ళిపోయింది. అవి అభ్యంతరకరమని నేను చెప్తున్నా. అది అక్కడ దాకా వెళ్ళడానికి కారణం ఎవరు సత్య గారు? సోషల్ మీడియాని. సోషల్ మీడియా అంటే ఏ సోషల్ మీడియా? అనసూయ అనే సోషల్ మీడియా, చిన్మయ్య అనే సోషల్ మీడియానా? వాళ్ళు కాదు, ప్రతి ఒక్క సోషల్ మీడియా. ఎవరు కేసు ఎవరు పెట్టలేదు, మహిళా సంఘాలు పెట్టాయి. మహిళా సంఘాలు కాదు, ఎవరు అప్రోచ్ అయ్యారు? మహిళా సంఘాలకి ఎవరు అప్రోచ్? మహిళా సంఘాలు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసి ఇచ్చారమ్మా. అప్రోచ్ అయింది అనసూయ వాళ్ళు అని చెప్పేసి. కాదు, అనసూయ గారు కాదు, అనసూయ గారు ఓన్లీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. మీకు జన్మనిచ్చింది ఒక స్త్రీ, మాకంటే పురుషులు మీరు గొప్ప వాళ్ళ, అది మా ఇష్టము అని ఆమె ఏదో మాట్లాడింది. మహిళా సంఘాలు కంప్లైంట్ ఇచ్చాయి, మహిళా కమిషన్. చెప్పండి, అడగండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక జన్మనిచ్చిన శిశువుది మీరు అట్లా అనకూడదు, అభ్యంతర సామాన్లను వాడకూడదు అంటే చూపించడం ఎంతవరకు కరెక్ట్? సగం బట్టలు వేసుకొని వస్తున్నారు, సరిగ్గా రండి అన్నాడు ఆయన. అందులో తప్పేమన్నా ఉందా? అందులో తప్పలేదు, నేను చెప్పాను ఆల్రెడీ. కొంచెం మనం భారతీయులం, భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి అన్నాడు, అది బానే ఉంది. తర్వాత యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరం అని నేను చెప్తున్నా. ఓకే, ఒక అన్నగా మంచిగా అని చెప్పాడు. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాడు? పప్పులో కాలు వేసేసాడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయి అంటున్నాను. చిన్నపిల్లలు శిశువులు ఆకలి తీర్చే అవయవాల్ని సామాన్లు అన్నాడు, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకేనా? ఫస్ట్ ఎపిసోడ్ అంతా బాగానే మాట్లాడారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ప్రతి ఓడు మాట్లాడేవాడయ్యాడు, ఎందుకు మాట్లాడమని నాగబాబు గారు అన్నారు. నాగబాబు గారు అన్నది ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా అన్నాడంట. ఇక్కడ నాగబాబు గారు అంత హార్ష్ గా ఏం మాట్లాడలేదు, చెప్పు తీసుకొని కొడతా అంటే అది కరెక్టేనా మరి? ఆ మాట్లాడిన శివాజీ గారిని ఎందుకంటే ఒక తండ్రిగా అన్నాడేమో నేను నాగబాబు గారు. సారీ, వీడియో పూర్తిగా చూడలేదు. ఏమో నాగబాబు గారు చెప్పి తీసుకొని కొడతాను అన్నారు, లేదు నాకు తెలియదండి. సో ఆయన కూడా బాధపడి ఉండొచ్చు. అదే అంటున్నాను కదా నేను. అదే ఫస్ట్ వర్షన్ అంతా బానే ఉంది, శివాజీ గారు మాట్లాడింది. సెకండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరంగా ఉంది, క్షమించరాని నేరంలా ఉంది, శిక్ష కూడా పడేటట్టు ఉంది. సో నా అన్వేషణ అనే ఒక ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు కదా, ఆయన మా వైజాగ్ వ్యక్తి, భీమిలి అనమాట. సో ఆయన వీడియోస్ నాకు ఏమీ నచ్చవు, ఒక్కటే నచ్చింది. కిలిమంజారో అంటారు కదా, ఒక పర్వతం, అది ఎక్కిండు, నాకు నచ్చింది. కానీ మన శత్రు దేశాలు వెళ్తాడు, చైనా వెళ్తాడు. చైనా మనకు శత్రు దేశమే కదా, సగం అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకుంది. ఆ దేశం వెళ్ళి అక్కడ వాళ్ళని పొగుడతాడు. ఇక్కడ వాళ్ళు చూడంటారా, వీళ్ళు గుద్దు కడిగితే మీకు బుద్ధి వస్తుంది అంటాడు, అలా అంటుంటాడు. ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడతాడు. వేరే దేశాలే గొప్ప, వాడికి ఏం తెలుసు, వాడు ఏం చదువుకోలేదు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంట నాకు తెలిసి. హోటల్ ఇండస్ట్రీలో నేను MBA చేసి మేనేజర్ గా చేసి వచ్చాను, నేను చెప్తున్నా. ఆయన బాత్రూమ్లు కడుక్కున్నాడు హోటల్ ఇండస్ట్రీలో. ఆమెకి ఏం తెలుసు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం కోసం? ఇండియా మనకి ఎన్ని దేశాలు ఉన్నాయో ఆయనకు తెలుసో తెలీదు, 200 దేశాలు ఉన్నాయి దాదాపుగా. ఓకే, 200 దేశాల్లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. వీఆర్ లార్జెస్ట్ 4th ఎకనామీ. ఓకే, విత్ $4 ట్రిలియన్ GDPతో మనం ఉన్నాం. ఆయనకు అవన్నీ తెలియదు. ఏ విదేశాలు వెళ్ళి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. సో ఆయన మీద ఆల్రెడీ పోలీస్ కేసు కూడా అయింది, మీ అందరూ తెలుసు కదా. హైదరాబాద్ పోలీసుల మీదే ఆయన బ్లేమ్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళేమో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తుంటాడు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఇంతకుముందు ఏం మాట్లాడిండు ఆయన? నాన్వేషణ ఉప్పల బాలు కోసం చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. నేను ఏమైనా ఉప్పల బాలు అనుకున్నావా, నేనేమైనా అదే నాకు మాటలు రావట్లేదు, అంత ఘోరంగా స్టార్టింగ్ లో తిట్టాడు. అలా తిట్టిన వ్యక్తి మళ్ళీ నెల రోజు మళ్ళీ ఇలాగ ఉప్పల బాలు మంచి వీడియోలు చేసాము, మనం తిడుతూ వాడికి శాపనార్థాలు పెడుతూ వీడియోలు చేసాం. ఈలోక మళ్ళీ ఉప్పల బాలుకి బిస్కెట్ ఇస్తాడు, కుక్క బిస్కెట్. ఫస్ట్ నాన్వేషణ విజ్జుగౌడ్తో మాట్లాడాడు, ఆ వీడియోలు చూడండి ఒకసారి. నన్ను ఏమైనా ఉప్పల బాలుగాడు అనుకున్నావు ఎట్రా, నన్ను ఏమైనా అవార్డు యూజ్ చేయకూడదు కానీ అలా అన్నాడు. నేను చెక్కగాడు అనుకున్నావు ఎట్రా, నేను మగాడని రా అని మాట్లాడిండు. ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ఉప్పల బాలుకి ఐఫోన్ పంపించిండు. అంటే ఏం జరిగి ఉంటుంది మధ్యలో? ఉప్పల బాలు మీ మధ్య శాపనార్థాలు చేసి వీడియోలు చేసాం, మారిపోయాడు. అప్పుడే అమ్మో వాళ్ళ శాపనార్థాలు తగులుతాయేమని చెప్పేసి ఫోన్ పంపించి బిస్కెట్ వేసిస్తాడు. ఆయనకి కంపల్సరీగా పోలీసులు అరెస్ట్ చేస్తారు హైదరాబాద్ వచ్చినాక. ఎందుకంటే పాపం ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు, ఆ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ అమ్మ అంట చార్మినార్ వ్యభిచారం చేస్తుందంట.
ఇంకెవరికో అన్నాడు విజయవాడలో బెంచ్ సర్కిల్ విచారణ చేస్తుందని ఎవరికో అన్నాడు, సంథింగ్ నాకు ఆ పేరు ఐడియా లేదు. యూట్యూబర్కే అంత ఘోరంగా మాట్లాడతాడు. పిల్లలు చచ్చిపోమంటాడు, తండ్రిని చచ్చిపోమంటాడు. ఆయన అయితే దేశద్రోహి, దేశద్రోహి అంతే. నా అన్వేషణ అనే వ్యక్తి దేశద్రోహి. ఎప్పుడు కూడా ఇండియాని కించపరుస్తూ అదే చెప్తున్నాడు. నా అన్వేషణ అనే వ్యక్తి వైజాగ్ చెందిన వ్యక్తి. నాకే చాలా సిగ్గా ఉంది ఆయన వైజాగ్ వ్యక్తి అని చెప్పుకోవడానికి. ఆయన నిజంగా దేశద్రోహి. ఎప్పుడు నా వీడియోలన్నీ చూడండి, ఉప్పల వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు కూడా అదే మాట్లాడాను, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడు మన భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతుంటాడు. భారతదేశం అంటే ఎంతో గొప్ప దేశం. ప్రపంచంలో 200 దేశాలు ఉంటే మనది 4th ప్లేస్ లో ఉంది. ఓకే, అంతటి మంచి దేశాన్ని పట్టుకొని ఆయన అట్లా మాట్లాడటము చాలా దురదృష్టకరము. అదే అంటాడు దేశద్రోహి. వైజాగ్ లో ఎంబీపీ లో టీటీడీ కళ్యాణ పక్కన ఉన్నాడు. గ్రౌండ్ లో ఎన్నిసార్లు మన ఆంధ్ర వాళ్ళతో గేమ్ ఆడాడు, వాలీబాల్. నేను చెప్పేది సో అన్నాక కంప్లీట్ చేయి, తర్వాత నువ్వు చెప్పు. వాలీబాల్ ఆడాడు, క్రికెట్ ఆడాడు. సో మన తెలుగు ప్రజలతో అంత మంచిగా ప్రేమ పంచిన వ్యక్తి హైదరాబాద్ వచ్చి ఈ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి సో ఒక వీడియోలు చేస్తున్నాడు, ప్రజలకి అన్ని ప్లేసులు చూపిస్తున్నాడు, ఆటగాడు. ఓకే, సెకండరీ. కానీ ఒక ఇండియా గురించి ఇలా మాట్లాడుతూ ఎంతవరకు తీసుకోవచ్చు? హమారా భారత్ మహాన్ హై అని సాక్షాత్ అమెరికన్సే అంటున్నారు. భారతదేశం చాలా గొప్పదని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఆస్ట్రేలియన్స్, అమెరికన్స్, ఈవెన్ లండన్ నుండి ఎవరు వచ్చినా ఇక్కడ సారీలు కట్టుకొని మనం చూస్తున్నాం. మన ఇండియాకి అంత పేరు ఉంది, 4th లార్జెస్ట్ ఎకనామీలో. అలాంటి దేశానికి ఈ విధంగా కించపరచడం నిజంగా ఆయన దేశద్రోహే. ఆయన ఇండియా వస్తే మాత్రం ఆయనకి అందరూ కూడా భరతం పట్టాలని నేను కోరుతున్నాను.